హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ 360 మూవీ మసాలా. మూవీ అప్డేట్స్ చూస్తే ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో అగ్ర కథానాయికగా చలామణి అవుతోంది రష్మిక మందన్న. ప్రస్తుతం తెలుగు, హిందీ భాషల్లో భారీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. ఈ బ్యూటీని నేషనల్ క్రష్ అంటూ ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకుంటారు. ఇక రష్మికకు పాన్ ఇండియా రేంజ్లో క్రేజ్ రావడానికి పుష్ప మూవీ మొదటి కారణం. ఈ సినిమా రిలీజ్ అయ్యి ఈ అమ్మడుకు మంచి గుర్తింపు తెచ్చింది. ఇక అదే జోరులో పుష్ప 2 నుంచి ఇటీవల కాలంలో రష్మిక పోస్టర్ ఒకటి రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ పోస్టర్లో పట్టు చీర కట్టుకొని చేతికి గాజులు, మెడలో హారాలు, నల్లపూసలు, నడుముకి వడ్డాణంతో ఎక్కడా రిచెస్లో తగ్గేదెలలే అన్నట్లు శ్రీవల్లి అయితే పుష్ప మొదటి పార్ట్లో రష్మిక లుక్ అప్పట్లో తెగ వైరల్ అయింది. కింద కూర్చొని చెవిదిద్దులు పెట్టుకుంటున్న అప్పటి లుక్ను ఇప్పటి పోస్టర్ను కంపేర్ చేస్తూ శ్రీవల్లి అక్క చాలా రిచ్ అయిపోయిందంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. సరిగ్గా పుష్ప శ్రీవల్లి మెడలో తాళి కట్టడంతో మొదటి పార్ట్ పూర్తయిన సంగతి తెలిసిందే. మరి పుష్ప 2 స్టోరీ అక్కడి నుంచే మొదలు కాబోతోందని డైరెక్టర్ హింట్ ఇచ్చారు. అయితే ఇంత పెద్ద స్టార్ అయిన రష్మిక కూడా మొదట్లో కష్టాలు పడినట్లు చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ ఆడిషన్స్కు వెళ్ళిన ప్రతిసారి తిరస్కారాలు ఎదురయ్యేవి. కొందరైతే నేను నటిగా సక్సెస్ కావడం చాలా కష్టమని మాట్లాడేవారు. అవకాశాలు రావనే దిగులతో కన్నీళ్లతో ఇంటికి వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఓ సినిమా సెలెక్ట్ చేసిన తర్వాత 3 నెలల పాటు వర్క్షాప్ నిర్వహించారు. తర్వాత ఈ ప్రాజెక్ట్ను క్యాన్సిల్ చేశారు. కానీ ఆ బాధతో ఎప్పుడూ సినీ రంగం నుంచి తప్పుకోవాలనుకోలేదు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ నటిగా ప్రతి సినిమాకు ప్రతిభను మెరుగుపరుచుకుంటూ ఈ స్థాయికి వచ్చా అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆమె మాటలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. రష్మిక మందన్న తెలుగులో పుష్ప 2తో పాటు ఎన్టీఆర్ తదుపరి చిత్రం డ్రాగన్ మూవీలో కూడా చేస్తున్నట్లు సమాచారం. ఇక డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా రష్మికకు కథ వినిపించినట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఏదేమైనప్పటికీ ఈ భామ మరిన్ని హిట్ సినిమాలతో దూసుకెళ్లాలని కోరుకుందాం.